ఆ రాయి దాటామంటే అలలో తాకిడైతే తగ్గిపోతుంది, కొంచెం ప్రమాదం తగ్గినట్టుగా. అలా అక్కడి నుంచి ఇక్కడ దూరంగా ఒక కొండ అయితే కనబడుతుంది కదా హైట్గా. ఆ రాయి దాటేసామంటే ఇంకా రిస్క్ అయితే ఏమి ఉండదు ప్రాణాల మీద. కానీ ఆ రాయి దగ్గరికి వచ్చామంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అయితే ఒడ్డుకైతే రావాలి. ఎందుకంటే అక్కడ సడన్గా అలలు అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఫ్లాష్ మ్యాన్ ఎలా వస్తాడో అలా అయితే వస్తాయి అలలు. సముద్రం బాగుంది కదండి, మనం ఆ రాయి పక్కట్టుకొని అయితే వచ్చేస్తాం. కానీ ఫ్లాష్ మ్యాన్ వచ్చి తట్టేసినట్టుగా అల వచ్చి తట్టిన వెంటనే బోట్ అయితే తిరగబడిపోద్ది. అక్కడ మీకు దూరంగా ఒక కొండ అయితే కనబడుతుంది కదా, చాలా పెద్ద అలలు అయితే వస్తాయి. ఎప్పుడు వస్తాయి అనేది చెప్పలేం.